లక్ష్మీదేవి కమలాసనంపై విరాజిల్లే నీ సౌభాగ్యకాంతి ప్రపంచాన్ని శ్రేయస్సుతో నింపుచున్నదే. క్షీరసాగర మదనంలో వెలసిన నీ దివ్య రూపం ఐశ్వర్యానికి మూలమై నిలిచినదే. పద్మాల సుగంధంలా నీ కరుణ గుహాలలో సంతోషాన్ని నింపుచున్నది. శ్రీహరి వక్షస్థలంలో నివసించే నీ మహిమ పవిత్రమై నిలిచినది. గదిలక్ష్మి రూపంలో సంపద ప్రవాహాన్ని ప్రసవించుచున్నావు. ధాన్యలక్ష్మిగా ఇన్వ పూర్ణ కృపను పంచుచున్నావు. గజలక్ష్మి రూపంలో విజయాన్ని కాపాడుచున్నావు. సంతాన లక్ష్మిగా కుటుంబ ఆనందాన్ని పెంపొందించుచున్నావు. విజయలక్ష్మి ఆశీస్సులు విజయద్వారాలను తెరచుచున్నవి. విద్యాలక్ష్మి రూపంలో జ్ఞానాన్ని ప్రసాదించుచున్నావు. ఆదిలక్ష్మిగా ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదించుచున్నావు. దీపావళి దీపాలలో నీ కాంతి పరమ మంగళమై వెలుగుచున్నది. శుభ లక్షణాలతో అలంకరించిన నీ రూపం భక్తులను ఆకర్షించుచున్నది. పసిడి కాంతిలా నీ కటాక్షం జీవనాన్ని ప్రకాశింపజేయుచున్నది. శ్రీనామ స్మరణలో ఐశ్వర్యం నిలిచినది. సత్య ధర్మ మార్గంలో నడిచే వారికి నీ అనుగ్రహం లభించుచున్నది. కష్టకాలంలో ధైర్యాన్ని ప్రసాదించి నీ దయాపారమైచినది. భక్తి పుష్పాలతో చేసిన పూజలోని సన్నది అనుభూతమవుచున్నది. గవాలలో సంభాగ్య బాతాగనదో నీ సృష్టించే నీ ఆశీస్సులు పవిత్రమై నిలిచినవి. శాంతి సంపద సంతోషాల సమన్వయంగా నీ మహిమ వెలుగొందుచున్నది. కరుణ చూపు పడగానే దుర్భిక్షాలు తొలగిపోచున్నవి. నీ స్మరణలో హృదయం కృతజ్ఞతతో నిండుచున్నది. శ్రీహరి సహచరిగా నీ స్థానం విశిష్టమై నిలిచినది. పవిత్రతకు ప్రతిరూపమైన నీ సన్నిధి ఆశీర్వాదమై నిలిచినది. నీ చరణ సేవలో సిరి సంపదలతో పాటు శాంతి లభించుచున్నది.